పుష్యమాసం ఆదివాసులకు ఎంతో ముఖ్యమైన నెల. ఈ నెల రోజులు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో వీరు తమ దేవతలను కొలుస్తుంటారు. ఆదివాసి తెగల్లోని తొడసం వంశీయులకు కామ్దేవ్ అని పిలిచే పులి, ఏనుగు ఈ రెండు ఆరాధ్య దేవాలు. ఏటా పుష్య పౌర్ణమికి తొడసం వంశీయులు కామ్దేవ్ ఆలయంలో మహాపూజ నిర్వహించి మొక్కులు చెల్లిస్తారు. ఆ సందర్భంగా వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండల పరిధిలోని కాందేవ్ ఆలయం ఇది. ఆలయం పక్కనున్న ఈ 18 ప్రతిమలను కాందేవ్కు ప్రతినిధులుగా, ఆ పక్కనే ఉన్న ఏనుగును కులదైవంగా భావించి తొడసం వంశీయులు ఏటా పుష్యమాసంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఏటా పుష్యపౌర్ణమి రోజున మహాపూజ అనంతరం విశ్వశాంతి కోరుతూ తైల సేవన కార్యక్రమం అంటే నువ్వుల నూనెను తాగే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొడసం వంశీయుల ఆడపడుచు ఇక్కడున్న కాందేవ్కు పూజ చేసిన తర్వాత 2 కేజీల నూనె తాగి మొక్కులు చెల్లిస్తుంది. తొడసం వంశస్థులు విజయోత్సవంగా ఇక్కడ వచ్చి జాతర నిర్వహించడం, పూజలు నిర్వహించడం చేసేవారు. వాళ్ళ గుర్తుగానే నా వెనకాల కమ్స్ అని 18 మంది వాళ్ళ ఆనవాయితీ అంటే వాళ్ళ విగ్రహాలు వాళ్ళకు ప్రతిరూపంగా పెట్టడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం పూజలు చేస్తాం. ఇక్కడ మా వంశస్థులు పూజ చేసినప్పుడు ఏదైతే కోరిన మొక్కులు ఖచ్చితంగా జరుగుతాయి. 3 ఏళ్ల పాటు ఒక ఆడపడుచు ఇలా ప్రత్యేక పూజలు చేసి తైల సేవనం చేస్తుంది. ఆ తర్వాత మరో ఆడపడుచు వంతు. దానిలో భాగంగానే ఈ ఏడాది తొడసం వంశీయుల ఆడపడుచు మెస్రం నాగుబాయ్ 2.5 కేజీల నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లించారు. 2023లోనూ ఆమెనే మొక్కు తీర్చుకున్నారు. పూజ సామాగ్రి కూడా తయారు చేస్తామని రెండవసారి తాగడం జరిగింది. వచ్చే సంవత్సరం 3వ సారి తాగి తన మొక్కును చెల్లించి తన తొడసం వంశస్థులు కుటుంబ సభ్యులతో సుఖ సంతోషం ఉంటారని ఆశిస్తూ, మరియు పాడి పంటలు చాలా పంట పడుతుందని కోరుతూ నమ్మకంతో ఇక పూజా కార్యక్రమం చేస్తామని తెలియజేస్తాం. ఈ తైల సేవనానికి చాలా నియమాలున్నాయి. తొడసం వంశీయుల ఆడపడుచులు పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత తమ పంట పొలాల్లో పండించిన నువ్వులను గానుగలో వేసి స్వచ్ఛమైన నూనెను సేకరిస్తారు. కాందేవ్ మొక్కు కోసం అందరూ తమ తమ ఇళ్ల నుంచి కొంత నూనె తీసుకొస్తారు. అలా తీసుకువచ్చిన ఈ నువ్వుల నూనెను ముందుగా కాందేవ్, పులి, ఏనుగు ఇతర దేవులకు చూపించి కటోడా పూజారి ఆధ్వర్యంలో నైవేద్యం పెట్టి నూనె తాగడం ప్రారంభిస్తారు. వాళ్ళు అందరై ఒక గిన్నెలో అది నూనె వేస్తారన్నట్టు. అందరై ఆడపడుచును మళ్ళీ అది ఆ నూనెను మెస్రం నాగుబాయికి ఇస్తారన్నట్టు. అంటే ఆ సంవత్సరం ఆ తాగే అమ్మాయికి ఇస్తారన్నట్టు. ఆడపడుచులు తెచ్చి చేతిల్లో దేవుడు ముందు పెట్టి, దేవుడు కొంచెం నైవేద్యం పెట్టి మళ్ళీ అంది దేవుడికి చూపించి అందరూ మొక్కుతారు. మొక్కున్న తర్వాత ఆమె కూడా మొక్కుతుంది. అందరూ మా తొడసం వంశం వాళ్ళందరూ మొక్కుతారు అన్నట్టు. అప్పుడు ఆమె ప్రార్థన చేసి ఆ నూనె 2 కిలోలు, సుమారు 2 కిలోలు 3 కిలో ఉంటుంది. అది ఉంటుంది. ఆమె పవిత్రంగా ఆమె మొక్కి ఆమె తాగుతుంది అన్నట్టు. మాకు సంబంధించిన ఆడపడుచు అంటే తొడసం వంశస్థులకు సంబంధించిన ఆడపడుచు 2 నుంచి 3 కిలోలు నూనె తాగే సాంప్రదాయం వచ్చింది. అది కూడా పూర్వకాలం నుంచి వచ్చింది. అది కూడా ఆ ఆడపడుచు అనేది చాలా నియమ నిష్ఠాలతో ఉండి నెల రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటా ఆమె నియమ నిష్ఠాలతో ఉన్నప్పుడే నూనె తాగే కార్యక్రమం ఉంటుంది. ఈ జాతరకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో తొడసం వంశీయులు ఓ యుద్ధంలో గెలిచి నార్నూరుకి వచ్చి ఉత్సవాలు చేసుకున్నారని, అదే క్రమంగా ఇక్కడ జాతరగా మారిందని ఈ వంశస్థులు చెప్తున్నారు. అయితే ఈ జాతరలో మరో ఘట్టం ఉంది. ఆదివాసులు తమ కొత్త కోడలను తీసుకొచ్చి తమ దైవాలకు పరిచయం చేస్తారు. దీన్ని ఆదివాసులు తమ సాంప్రదాయంలో బెయిటింగ్ అని అంటారు. తొడసం కోడళ్ళు అన్నట్టు ఆ రోజు భేటీ అవుతారు అన్నట్టు. అంటే ఇక్కడ వచ్చి వాళ్ళు భేటీ అవుతారు అన్నట్టు.
బేటైన తర్వాతనే దేవుడు చూడాలన్నట్టు. అట్లా సాంప్రదాయంగా ఈ వంశవాసులో ఉంది అన్నట్టు. అంటే దేవుడితోని ఇట్లా నృత్యాలు చేసి అందరూ సంతోషంగా గడిపి 4 రోజులుండి వెళ్తామన్నట్టు అందరూ. అంటే డెంసా గోండి పాట పాడి రేల పాటలు పాడి మొక్కి అంటే విద్యావంతం చేస్తామన్నట్టు. లోపల తీసుకెళ్ళి దేవుణ్ణి ధ్యానం చేసి మొక్కి అందరం విజయవంతంగా చేస్తాం. ఈ ఏడాది తైల సేవనం సమయంలో ఆలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడున్న బావిని భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. యువత కూడా ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొంటే మన సంస్కృతి గొప్పతనం తెలుసుకునే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. పెద్ద దేవులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ వంశాలకు సంబంధించిన దేవులు కావచ్చు, నేటి యువత ఎవరు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక్కడ వచ్చినట్టు వాళ్ళు కూడా అందరూ కూడా పెద్ద మనుషులు కనబడుతున్నారు, కానీ యువత మాత్రం ఇక్కడ కనబడతలేదు. ఎందుకంటున్నానంటే ఆ విషయం, ఎందుకంటే సంస్కృతిని ఎప్పుడైతే మనం మర్చిపోతామో తప్పకుండా అప్పటి నుంచే మన భవిష్యత్తు అనేది సర్వనాశనం అవుతుంది. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. యువత ముందుగా గ్రహించాలి. తాత ముత్తాత నుండి వచ్చే సంస్కృతి సాంప్రదాయాలు మీరందరూ కూడా కాపాడే దిశగా ముందుకెళ్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల నుంచి కూడా తొడసం వంశీయులు, ఆదివాసులు తరలి వస్తారు. భక్తి శ్రద్ధలతో కాందేవ్ ఆలయంలో పూజలు నిర్వహించి తమ బంధువులతో సంతోషంగా గడుపుతారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని వీరు కాందేవ్ను కోరుకుంటారు.